హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనకి మరో సరికొత్త ఇంటితో మేము ముందుకు వచ్చానమాట. ఈ హౌస్ అయితే సేల్కి వచ్చింది. ఇది 2 సంవత్సరాల పాత ఇల్లు. ఈ 1 BHK హౌస్, తూర్పు ఉన్నటువంటి హౌస్. ఈ ఇంటికి సంబంధించిన నిర్మాణం అనేది ఏ విధంగా అయితే కనుక మీరు వీడియోలో అయితే గమనించగలరు. ఇకపోతే కనుక మనకు వచ్చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారు ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తూ, వీడియో నచ్చితే మాత్రమైతే ఒక లైక్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇకపోతే కనుక మన ఇంటికి సంబంధించి అయితే కనుక ఈ తూర్పు ఫేస్ మెయిన్ డోర్ ఉంది. ప్లస్ వచ్చేసి అలాగే వాస్తు ప్రకారం అయితే కనుక ఇప్పుడు మనం చూస్తున్నాం వచ్చేసి ఇట్లా ఉత్తరానికి మెయిన్ రోడ్ కూడా ఒక రోడ్ అనేది ఉంది. ఇల్లు అయితే కనుక ఒక చిన్న కుటుంబానికి అయితే కనుక బాగా సెట్ అవుతుంది. ఎలాగంటే కనుక 1 BHK హౌస్ మనకు వచ్చేసి 2 సెంట్లలో అనేది నిర్మాణం జరిగింది. తూర్పు ఫేస్ ఒక డోరు ప్లస్ వచ్చేసి ఉత్తరానికి ఒక డోర్ అనేది ఈ ఇంటికి సంబంధించి అయితే కనుక ఉందండి. 2 సంవత్సరాల క్రితం అయితే కనుక నిర్మాణం చేసినట్టు ఈ హౌస్ అయితే కనుక సేల్కి అయితే వచ్చిందనమాట. ఎవరైనా వీడియోలో చూసినటువంటి హౌస్ మీకు నచ్చితే కనుక ఒకసారి డైరెక్ట్ వచ్చి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఈ ఇంటికి సంబంధించిన రేటు ప్లస్ వచ్చేసి పొడవు వెడల్పు అనేది ప్రస్తుతానికి అయితే కనుక మన దగ్గర అయితే అవైలబుల్గా అనేది లేదు. ఇది నేను వచ్చేసి వీడియో అప్లోడ్ చేసిన టయానికి అయితే కనుక కంపల్సరీ అయితే కనుక ఆ న్యూస్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే కంపల్సరీ అయితే కనుక మెన్షన్ అనేది చేస్తానని తెలియజేస్తున్నాను. ఇప్పుడు మెయిన్ డోర్ సంబంధించి అయితే కనుక వుడ్తో ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేసినారు. ప్లస్ వచ్చేసి ఇది బిల్డర్ నిర్మాణం చేసినటువంటి హౌస్ కాదు, ఓనర్ దగ్గరుండి నిర్మించుకున్నటువంటి హౌస్ అనమాట. ఇప్పుడు ఫ్లోరింగ్ సంబంధించి కూడా మీరు అయితే గమనించగలరు. గ్రైనేట్ స్టోన్తో అయితే చాలా ఆకర్షణీయంగా వర్క్ అనేది చేయించారనమాట. మనం చూస్తున్నటువంటి స్ట్రైట్ వచ్చేసి ఉత్తరానికి ఉన్నటువంటి ఒక డోరు ప్లస్ వచ్చేసి స్టార్టింగ్లోనే మెయిన్ డోర్కి రైట్ సైడ్ వచ్చేసి ఒక వెంటిలేషన్ కోసం ఒక కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు. ప్లస్ వచ్చేసి ఈ టీవీ హాల్కి సంబంధించి మీరైతే గమనించగలరు. ఉత్తరానికి ఉన్నటువంటి మెయిన్ డోర్కి ఆపోజిట్లో వచ్చేసి కబోర్డ్స్ అనేది ప్రొవైడ్ చేసినారు. ప్లస్ వచ్చేసి అక్కడ కూడా ఒక వెంటిలేషన్ కోసం ఒక కిటికీ అనేది ప్రొవైడింగ్ ఉంది. ప్లస్ వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసి టీవీ స్టాండ్ అనమాట. టీవీ స్టాండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు బెడ్రూమ్ అనేది ఉంది. ప్లస్ వచ్చేసి మెయిన్ హాల్కి సంబంధించి కూడా ఒక వెంటిలేషన్ కోసము ఈ ఉత్తరానికి ఉన్నటువంటి డోర్కి రైట్ సైడ్ వచ్చేసి ఒక పెద్ద కిటికీ అనేది కూడా ప్రొవైడింగ్ అనేది చేసినారు. ఇప్పుడు సీలింగ్ సంబంధించి కూడా మీరు గమనించగలరు. చాలా ఆకర్షణీయంగా పీవీపీతో అయితే కనుక చాలా అట్రాక్టివ్గా అయితే కనుక వర్క్ అనేది చేయించారనమాట. ఈ ఇంటికి సంబంధించి మోర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ ఏదైనా ఉంటే కనుక మీరు కనుక్కోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇకపోతే మనకు వచ్చేసి ఈ తూర్పు ఫేస్ ఉన్నటువంటి మెయిన్ డోర్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి కబోర్డ్స్ అనేది ఉత్తరానికి ఉన్నటువంటి మెయిన్ డోర్కి ఆపోజిట్లో అయితే కనుక ఈ ఉన్నాయన్నమాట. రైట్ సైడ్ ఈ కబోర్డ్స్కి రైట్ సైడ్ టీవీ స్టాండ్ ఉంది. టీవీ స్టాండ్కి ఆపోజిట్లో వచ్చేసి మనకు దేవుని గుడి ప్లస్ కిచెన్ అనేది అవైలబుల్గా అయితే కనుక ఉంది అనమాట. ఇప్పుడు మన దేవుని గుడి కిచెన్ 2 కంబైండ్ అయితే కనుక ఈ ఇంటికి సంబంధించి అయితే కనుక నిర్మాణం అనేది జరిగిందనమాట. ఇప్పుడు మనం చూస్తున్నట్టు వచ్చేసి దేవుని గుడికి సంబంధించి ఈ టైల్స్ అయితే కనుక చాలా ఆకర్షణీయంగా అయితే కనుక జరిగిందనమాట వర్క్ అనేది. ప్లస్ వచ్చేసి కిచెన్ సంబంధించి కూడా అయితే మీరు గమనించగలరు. వీడియోలో అయితే కొద్దిగా డిమ్ కలర్ అయితే కనిపిస్తుంది. ఈ ఇంటికి సంబంధించి అయితే కనుక మొత్తం 2 సెంటర్లలో నిర్మాణం అనేది జరిగిందండి. మంచి ప్లానింగ్ అయితే కనుక నిర్మించుకున్నారు. వీళ్ళైతే కనుక సేల్కి అయితే పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు వీడియోలో చూసినటువంటి హౌస్ మీకు నచ్చింది అనుకుంటాను. రేట్ కూడా కొద్దిగా తక్కువనే చెప్తున్నారు. నేను వచ్చేసి ఈ ఇంటికి సంబంధించిన లొకేషను ప్లస్ వచ్చేసి పొడవు వెడల్పు అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే కనుక ఇస్తాను. ఈ ఇంటికి సంబంధించి నిర్మాణం అయితే కనుక చాలా నీట్గా అయితే కనుక వర్క్ అనేది జరిగింది. ఇప్పుడు చూడొచ్చు మనము టీవీ స్టాండ్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నటువంటి ప్లేస్లో అయితే కనుక చాలా ఆకర్షణీయంగా పెయింట్తో అయితే కనుక శ్రీకృష్ణుడు వాళ్ళ బొమ్మ అయితే కనుక వీళ్ళు పెయింటింగ్తో అయితే కనుక చాలా ఆకర్షణీయంగా జరిగిందనమాట వర్క్ అనేది. ఇకపోతే కనుక టీవీ స్టాండ్కి రైట్ సైడ్ ఉన్నటువంటి ప్లేస్లో వచ్చేసి మనకు బెడ్రూమ్ సంబంధించి ఎంట్రన్స్లో వచ్చేసి మనకు రైట్ సైడ్ ఒక కబోర్డ్ అనేది ప్రొవైడ్ చేసినారు. ప్లస్ టాప్లో వచ్చేసి మనకు స్టోర్ రూమ్ అనేది ఒకటి ప్రొవైడ్ అనేది చేసినారు అనమాట. ఇప్పుడు ఈ ఇంటికి సంబంధించి అయితే కనుక ప్లాన్ అప్రూవల్ అయితే కనుక లేదండి. అది కూడా కావాలంటే కనుక చేసి మీకు అయితే కనుక సేల్ అనేది చేస్తామని చెప్పినారు. ఇప్పుడు వచ్చేసి మనము బెడ్రూమ్లకి ఎంటర్ అయితేనే లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాళ్ళకి సంబంధించి అయితే ఆకర్షణీయంగా వాల్పేపర్ అనేది గమనించగలరు మీరైతే కనుక. ఇకపోతే కనుక మనకు సీలింగ్ సంబంధించి కూడా పీవీపీ అయితే కనుక చాలా ఆకర్షణీయంగా ఉంది. వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ అనేది కూడా ప్రొవైడ్ చేసిన లెట్రిన్ బాత్రూమ్ ఇక్కడే ఉంది. ప్లస్ వచ్చేసి ఇంటికి సంబంధించి బయట మెట్ల గుడి కింద అయితే కనుక మనకు లెట్రిన్ బాత్రూమ్ అనేది కూడా ఈ ఇంటికి సంబంధించి అయితే కనుక ఉందన్నమాట. ఇప్పుడు వీడియోలో చూస్తున్నటువంటి హౌస్ మీకైతే తప్పక నచ్చుతుందని అనుకుంటాను. కాస్ట్ కూడా లో కాస్ట్ అనేది ఉంది. ఇది పక్కా రిజిస్టర్ అండి. ఇకపోతే కనుక మనకు తూర్పు ఫేస్ ఒక డోరు ప్లస్ వచ్చేసి ఉత్తరానికి ఒక డోరు, ఉత్తరం వచ్చేసి మెయిన్ రోడ్ అనేది ఉంది. ఇట్లా తూర్పు ఫేస్ కూడా ఒక వీధి అనేది ఉంది అనమాట ఇంటికి సంబంధించి.